హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏమైంది పాపారావు. ఏమైంది పాపారావు అని అనగానే నాకే మెరుక అంటూ చాలా అప్డేట్స్ అయితే తీసుకొస్తారు. మరి ఈ రోజు ఏం అప్డేట్స్ తీసుకొచ్చాడు అని చెప్పి పాపారావు అడిగి తెలుసుకుందాం. హాయ్ పాపారావు. హాయ్ అండి, నమస్కారం. నమస్తే. ఏంటి ఈ రోజు ఏం అప్డేట్స్ పట్టుకొచ్చావు? రాష్ట్రం అంతా కూడా బతుకమ్మ పండుగ సంబరాలు జరుగుతున్నాయి, మరి నువ్వేం పట్టుకొచ్చావు? అదే ఆలోచిస్తున్నా, ఈ బతుకమ్మ ఎట్లా చేసుకుంటున్నారో అని చూస్తున్నా. చూసావా? చూశాను. తెలుసా నీకు ఎలా చేయాలి అసలు బతుకమ్మ? ఏముంది, రంగురంగుల పువ్వులు తీసుకొస్తారు, ఒక డబ్బులో పెడతారు. డబ్బులు పెడతారా? డబ్బులు కాదు పాపారావు, మంచిగా దాన్ని అలంకరిస్తారా. ఓకే, తర్వాత నువ్వు చెప్పు. ఏమి లేదు, అట్లా పెట్టిన తర్వాత చుట్టుముట్టు తిరుగుతూ బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో అని అందరూ ఆడుతున్నారు తెలుసా. నిన్న అంటే పండుగ స్టార్ట్ అయింది పాపారావు. అదే ఈ దసరా పండుగ స్టార్ట్ అయింది కదా. దసరా పండుగ స్టార్ట్ అయింది. తెలంగాణలో బతుకమ్మ చాలా పెద్ద పండుగ. అదే అర్థమవుతలేదు గురు, ఒకటే రోజు ఆడతారా? ఒకరోజు కాదు పాపారావు, ఆ రోజు స్టార్ట్ అవుతుంది, దసరా వరకు నడుస్తుంది. కానీ ఒక సైడ్ ఏమో ధరలు, పూల ధరలు ఏమో పెరిగిపోతున్నాయి, ఇంకో చోటేమో గుమ్మడికాయల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఇట్లా అయితే ఎట్లా అనుకుంటున్నాం. మరి పండగ టైంలోనే కదా పాపారావు బతుకమ్మ వచ్చిందంటే పూలు అమ్ముకుంటారు, మరి వాళ్ళకు కూడా గిరాకీ ఉండాలంటే ఖచ్చితంగా పెరగాలి కదా రేట్లు. అదే అనుకుంటున్నా. నీకు సంగతి తెలుసా, ఒక ఆవిడ మా ఇంటి దగ్గర ఒక ఆవిడ వాళ్ళ కోడల కోసం బంగారు బతుకమ్మ చేసింది తెలుసా. అవునా? కానీ ఇంకో చోట ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? అదే మూసి నది దగ్గర ఉన్న వాళ్ళు, చుట్టుముట్టున్న వాళ్ళు కూడా బతుకమ్మ ఆడుకున్నారు తెలుసా. అవునా? అక్కడ ఖాళీ చేయలేదు అందరూ? ఖాళీ చేయకుండా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా బతుకమ్మ ఆడుకున్నారు. అవునా? ఎట్లా ఆడుకున్నారు? ఏముంది, బతుకమ్మ ఆట ఆడుకుంటా, హైడ్రా కళ్ళు మా మీద పడొద్దు, సీఎం కళ్ళు మా మీద పడొద్దు, ఇంకేమన్నా తెలుసు, ఏమన్నాం? వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్. ఏంది పాపారావు, పండగ కదా. అదే గురు, ఈ బతుకమ్మ పండుగలో ఈసారి కొత్తనే అవుతున్నాయి తెలుసా. అవునా? ఇవన్నీ కొత్తగా అవుతున్నాయి. కొత్త అవుతున్నాయి. ఇంకేమవుతున్నాయి? ఇంకేముంది, ఈ సీఎం కళ్ళు నా మీద పడొద్దు, మా ఇంటి మీద పడొద్దు, మా వీధి మీద పడొద్దు అని అందరూ అనుకుంటున్నారు. అవునా? మరి సీఎం కూడా వాళ్ళ హైదరాబాద్ కూడా మంచి పని కూడా చేశారంట కదా. ఏం చేశారో తెలుసు? ఏం చేస్తారు? 25,000 ఇచ్చారంట. ఎవరికి? ఎవరైతే కొత్తగా బెడ్రూమ్కి వెళ్తున్నారు కదా. బెడ్రూమా? బెడ్రూమ్ కాదు పాపారావు, డబుల్ బెడ్రూమ్. అదే ఏదో బెడ్రూమ్ కదా పాపారావు. అదేనయ్యా, డబుల్ బెడ్రూమ్. డబుల్ బెడ్రూమ్కి వెళ్తున్నారు కదా, సో వారి కోసం గవర్నమెంట్ 25,000 ఇచ్చిందంట. కానీ ఇంకా సమస్యలు అట్లనే ఉన్నాయి. అంటే మరి అందరూ సంతోషంగా లేరా? ఏదో అట్లా ఉన్నారు. సరే, మరి ఫిలిం నగర్లో తర్వాత అక్కడంతా కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్కి అగెనిస్ట్గా మరి మిగతా వాళ్ళు ఏమంటున్నారు? ఏముంది, మిగతా వాళ్ళందరూ ఒకటే అంటున్నారు. ఏమంటున్నారు? ఈ బతుకమ్మ పండుగ అయిన తర్వాత, దసరా అయిపోయిన తర్వాత, దసరా అయిన తర్వాత మళ్ళీ షురూ చేస్తామంటున్నారు. ఏంటిది? అదే మూసి ఈ పథకం వ్యతిరేకంగా. మూసీ పథకం కాదు పాపారావు, మూసీ సుందరీకరణ అనేది ఒక ప్రాజెక్టు. అదే ఆ ప్రాజెక్టు మీదనే. అంటే పాపారావు, ఇప్పుడు గతంలో మన కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు బతుకమ్మ సెలబ్రేషన్ జరిగేది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా జరుగుతుంది. అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏంటి? ప్రజలు ఏమంటున్నారు? కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీర ఇచ్చిందంట, ఈసారి కనీసం ఈ గవర్నమెంట్ ఏం గవర్నమెంటో ఏమో. అంటే మరి చీరలు నాసిరకంగా ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు కదా. ఏదో ఒక చీర ఇచ్చిందో లేదా? ఈ గవర్నమెంట్ చీరలు ఇస్తలేదు, ఏం ఇస్తలేదు, ఎట్లనో ఏమో అని అందరూ అనుకుంటున్నారు తెలుసా. అంటే ఎప్పుడు కూడా తొలి బతుకమ్మ మనకి కవిత తీసుకొచ్చేవాళ్ళు కదా, మన ఎమ్మెల్సీ కవిత ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది? హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. అవును, హెల్త్ బాగాలేదంట కదా. నీకు తెలుసా? తెలుసు. నువ్వు వెళ్ళావా? ఎలా చూశాను. హాస్పిటల్లో ఆడుతుంది బతుకమ్మ ఉయ్యాలో. కాదు పాపారావు, బతుకమ్మ ఆడడం కోసం వెళ్ళేది పాపారావు. మరి ఎందుకు వెళ్ళింది? హెల్త్ బాగాలేదని డాక్టర్ చూపించుకోవడం కోసము హాస్పిటల్కి వెళ్ళింది. ఇంకో విషయం తెలుసా? ఇప్పుడు కూడా అమెరికా, దుబాయ్, లండన్లో పోయి బతుకమ్మ ఆడుతుండే తెలుసా. అవును, నేను కూడా అదే అనుకున్నా, హాస్టల్ పోతే బతుకమ్మ ఆడుకోయిందేమో అనుకున్నా. అంటే తెలంగాణ వాళ్ళందరూ ఏమంటారంటే
కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మనకి బోనాలు బతుకమ్మ అనేవి వెలుగులోకి వచ్చినాయి, అప్పటి నుంచి బాగా పాపులర్ అయినాయి అని చెప్పి అంటారు. నిజమే కదా అది? ఏం తెలుసు ఆ, నీకు సంగతి తెలుసా? ఆ. మా ఇంట్లో మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి బతుకమ్మ ఆడుతుండే తెలుసా? ఆడుతున్నారు, బట్ ఇంత ప్రాముఖ్యత లేదు కదా అప్పుడు అన్నీ కేసీఆర్ అంటాడా? అని అంటారు కదా పాపారావు. కాదు కాదు కాదు, నీకు సంగతి తెలుసా? ఉమ్, చిన్నప్పటి నుంచి మా ఇంటి దగ్గర అందరూ బతుకమ్మ ఆడుతుండే, కానీ ఈ మధ్య అయితే మరి ఫ్యాషన్ అయిపోయింది తెలుసా? ఉమ్. ఫ్యాషనా? ఆ, ఎందుకు? అందరూ బతుకమ్మ ఆడుతున్నారు. మంచిదే కదా పండగ పాపారావు. కదా, ఆడాలి కదా. కానీ అసలు బతుకమ్మ అంటే ఏంటిది, ఎందుకు ఆడాలి, ఎవరికైనా తెలుసా? నీకు తెలుసా? ఆ, మరి ఏంటి చెప్పు. ఇప్పుడే చెప్పాలా? ఉమ్, చెప్పు. నాకేమి ఇరుక, మర్చిపోయావు కదా. నాకేమి ఇరుక. అలా కాదు పాపారావు, బతుకమ్మ అంటే అసలు ప్రకృతిలో ఎన్నో మార్పులు వస్తుంటాయి, అందరూ సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి అదొక మంచి పండుగ తెలంగాణ ప్రాంతంలో. అదే గురు, నేను కూడా అదే అనుకుంటున్నా. కానీ ఈ ధరలు ఎరిగిపోవడం వల్ల ఈ పువ్వులు తీసుకోవడం మానేశారు తెలుసా? అవునా? ఆ, ఏం పెడుతున్నావు? ప్లాస్టిక్ పూలు పెడుతున్నారు అందరూ. అవునా? ఆ, ఏమో ఏంటో నాకేం ఎరుక. ఏంటి పాపారావు ప్లాస్టిక్ పూలు అంటున్నావు? అసలు నిజంగా ఇవన్నీ కూడా మంచి మంచి అసలు ప్రకృతిలో దొరికే పూలు తీసుకురావాలి. అంటే ఎంగిలి పూల బతుకమ్మ అంటారు కదా. ఏ వెంగిన పూలో ఏమో, అసలు పూలకే దిక్కు లేదు. ఉమ్, ఆ, అందరూ కూడా ప్లాస్టిక్ పూలు పెడుతున్నారు, బతుకో అని ఆడుతున్నారు తెలుసా? మీ ఇంట్లో అలానే చేశారా పాపారావు? మా ఇంట్లో కాదు, ఉమ్, మా పక్కింట్లో వేసారు. అవునా? ఆ, ఉమ్. నాకేం ఎరుక, నాకేం ఎరుకలే. సరే, మరి తెలంగాణలో అయితే బతుకమ్మ జరుగుతుంది, మరి ఏపీలో ఏంటో తెలుసా? నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అదే ఏపీలో కూడా నవరాత్రులు జరుగుతున్నాయి, కానీ మొన్ననే విజయవాడలో వరదలు వచ్చాయి కదా, అవును, వచ్చాయి. ఇంకా జనాలు వరద బాధితుల్లాగానే ఉన్నారు తెలుసా? కాదు పాపారావు, పండుగ వచ్చిందంటే అందరూ సరదాగా ఉంటారు. సరదాగా ఉండాలంటే జేబులో డబ్బులు ఉండాలి కదా. అవును, మరి సీఎం అందరికీ ఆ ఫండ్స్ రిలీజ్ చేస్తున్నాడట. ఏం రిలీజ్ చేస్తుండో ఏమో. దసరా కానుకలు కూడా ఇస్తారు కదా పాపారావు పండగ వచ్చిందంటే. అదే ఇంకేం రాలేదు, ఇంకా రాలేదు. చూస్తున్నా ఇస్తారా ఇయ్యరా అని. ఎక్కడ? ఆంధ్రాలో ఆంధ్రలో ఎవరు ఉంటారు? మా ఆవిడ ఉంటారు గురు, నువ్వు? ఇక్కడ ఉంటాను. టూ మచ్ పాపారావు, మీ ఆవిడ ఆంధ్రలో ఉంటావు, నువ్వు ఇక్కడ ఉంటావు. ఆ, ఎందుకు? నాకేం ఎరుక. ఓకే ఓకే, నువ్వేమో తెలంగాణ కవర్ చేస్తావు, మీ వైఫ్ ఏమో ఆంధ్ర కవర్ చేస్తుందా? మరి అంతే కదా. అందుకని నీకు అప్డేట్స్ వస్తాయి అన్నమాట తెలుగు రాష్ట్రాలు. అంతేనా? ఓహో, ఏంటి? ఈయనకు అన్ని అర్థమవుతుంది గురు. అవునా? ఇది తెలంగాణనా ఆంధ్రానా? ఆంధ్ర. ఓహో, అదా సంగతి. ఫీల్ అవుతున్నావా ఎందుకు? ఆంధ్రాలో బతుకమ్మ ఆడట్లేదని? అలా ఏం లేదు, ఏ రాష్ట్రానికి ఉండే పాపులారిటీ ఆ రాష్ట్రానికి ఉంటుంది కదా. హైదరాబాద్కి వచ్చిన అందరు కూడా ఉమ్, బతుకమ్మ ఆడుతున్నారు తెలుసా? అవునా? ఆ, మా కాలనీలో మొన్న ఒక ఆవిడ యుఎస్ నుంచి వచ్చింది, ఏముంటుంది? బతుకమ్మ ఆడుతూ ఉంటుంది. మరి నువ్వేమోను? బతుకమ్మ ఆడాలంటే ప్యాంట్ షర్ట్ కాదు అన్న. ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చిందా? ఆ, ప్యాంట్ షర్ట్ వేసుకొస్తే బతుకమ్మ ఆడలేదు అంటే పాపారావు. ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చింది కాబట్టి ఆమె యూఎస్ నుంచి వచ్చిందని అందరికి తెలిసింది. చీర కట్టుకుంటే ఎట్లా తెలుస్తుంది పాపరావు? ఎక్కడికి వెళ్ళి వచ్చినా పండుగ పూట బతుకమ్మ ఆడాలంటే చీర కొట్టకపోతే అందంగా ఉండడు తెలుసా? అవును, ఉండరు, కానీ ప్యాంట్ వేసుకోవడం వల్లే కదా నీకు యూఎస్ నుంచి వచ్చిందని తెలిసింది. అదే ఎందుకు వస్తారో ఏమో, అక్కడ ఆడుకోవచ్చు కదా. ఆడుకుంటారులే పాపారావు, ఏదో పండగ కదా, అందరితో పాటు సరదాగా ఏదో చేయగలుగుదామని వచ్చి ఉంటుంది. అంతేనా లేక పులిహోరనా? పులిహోర కలపడం కోసం కాదు. చేయి కలవడం కోసం అయినా వచ్చిందా? అంతమంది ఉండగా వాళ్ళందరిని వదిలేసి నువ్వు వాళ్ళని ఎందుకు చూస్తున్నావు పాపారావు? అదే మరి నాకేం ఎరుక. సరిపోయింది. సర్లే కానీ నిన్న మనకి మహాత్మా గాంధీ జయంతి జరిగింది. సో నీకు జయంతి వర్ధంతికి తేడా తెలుసా? ఏముంది, రెండు ఒకటే కదా. రెండు ఒకటి ఎలా అవుతాయి? జయంతి వర్ధంతి ఒకటే కాదా? ఏంటి ఒకటే అనుకుంటా. డిఫరెన్స్ ఏంటి చెప్పు. జయంతి అంటే ఏంటి, వర్ధంతి అంటే ఏంటి? అయ్యా, జయంతి అంటే తెలియదా నీకు? నీకు తెలుసా? నాకు తెలుసు. నాకు తెలిసి నీకు తెలియదని. నాకు తెలుసు కానీ నీకు తెలుసులేదు చెప్పు. ఓ, జయంతి అంటే వర్ధంతి, వర్ధంతి అంటే జయంతి. జయంతి అంటే బర్త్డే, వర్ధంతి అంటే చనిపోయిన రోజు అని. అదే నీకు తెలుసుకోవాలని టెస్ట్ చేసింది తెలుసా? ఓ, ఇలా తెలుసుకున్నావా? ఆ, ఓకే. కానీ పాపారావు, జయంతికి వర్ధంతికి తేడా తెలుసు కదా. అదే గురు, ఒకటేమో పుట్టినరోజు, ఇంకోటేమో చచ్చిన రోజు. చచ్చిన రోజు కాదు పాపారావు, చనిపోయిన రోజు ఆర్ మరణించిన రోజు అట్లా అనాలి. పుణ్యతిథి. రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. పెద్దవాళ్ళు చచ్చిపోతే పుణ్యతిథి అంటారు, వర్ధంతి అంటారు. అదే సామానుడు చచ్చిపోతే చచ్చిండు అంటాడు. ఎవ్వరు అనరు, నువ్వు అంటావేమో. నీకు తెలుసా మా ఊర్లో ఏమంటారు? ఏమంటారు? వాడు చచ్చిందని ఇప్పుడు రా అంటారు తెలుసా? ఏ ఊరు మీది? ఏ ఊరేంటి, నీకు కావాలా, వస్తావా? అలా కాదు పాపారావు, అంటే నువ్వు ఇలాంటి కట్టుబాట్లు ఏ ఊర్లో ఉన్నాయని. నువ్వు తెలంగాణనా ఆంధ్రాని అడిగాను, నువ్వు ఆంధ్ర అన్నావు. నీకు తెలంగాణ గురించి ఏం తెలుసు, మా ఊరు గురించి నీకేం తెలుసు? అందుకే చెప్పు.
ఇంకో ఎపిసోడ్ అవుతుంది తెలుసా చెప్పుకోవాలంటే. షార్ట్గా కూడా చెప్పొచ్చు సాగదీయకుండా. నాకేం ఎరుక, అర్థమైందా? అదొక్కటే వచ్చు కదా పాపారావు నీకు. నాకేం ఎరుక. సరే కానీ డైవర్ట్ చేయకుండా చెప్పు, మహాత్మా గాంధీ జయంతి సెలబ్రేషన్ ఏంటి? అధికార పార్టీ ఏమంటుంది, ప్రతిపక్ష పార్టీ ఏమంటుంది, ఏమంటున్నారు? అసలు సామాన్యుడు ఏమనుకుంటుండో నీకేమైనా ఐడియా ఉందా? నీకుంది కదా, నువ్వు చెప్పు, అందుకే కదా వచ్చావు. ఆ, మహాత్మా గాంధీ పుట్టినరోజు అంటే అందరు కూడా పోయి మహాత్మా గాంధీకి ఉలదండేస్తారు తెలుసా. అవును, అదొక్కటే చేస్తారు. మరి నువ్వేం చేసావు? ఏముంది, మా ఇంటి దగ్గర అందరు కూడా ఒకటే మాట అన్నారు. ఏమన్నారు? ఇప్పటి నుంచి మేము ముందు దాగమన్నారు. ముందు దాగమన్నారా? అది అంటే వైన్ షాపులు క్లోజ్ ఉంటాయి కదా October 2nd, అందుకనా? నీకు సంగతి తెలుసా? ఆ, వైన్ షాప్ క్లోజ్ ఉంటుందని అంత ముందుకే 2 ఆర్డర్స్ తెచ్చుకున్నారు తెలుసా మా ఇంట్లో. నువ్వు కూడానా? నీ తాగం ఆ, గాంధీజీ ఒట్టు. ఏ పాపారావు, గాంధీజీ ఒట్టయ్యా, నీ తాగను. పాపారావు నిజం చెప్పు పాపారావు. అరే మా ఇంట్లో కాదు, పక్కింట్లో. పాపారావు మీ ఇంట్లోనే పక్కింట్లోనే? నాకేం ఎరుక. అయితే నువ్వే డెఫినెట్గా నువ్వే అయ్యి ఉంటావు. 2 తెచ్చుకొని తాగేసి హ్యాపీగా వచ్చుంటాయి ఈరోజు. ఎవరైనా గాంధీ పుట్టినరోజు వైన్స్ తాగుతారా అయ్యా? అందుకే కదా ఆ రోజు బంద్ చేస్తున్నారని ముందు రోజు కొనుక్కుంటారు. నేను ఒక్కనే కాదు, అందరు అట్లనే కొనుక్కున్నారు తెలుసా నీకు. అంటే నువ్వు కొనుక్కున్నావు అనమాట. నేను కాదులే, నాకేం ఎరుక. అట్లా కాదు పాపారావు, అసలు ఆ రోజు చాలామంది దీక్ష చేసుకుంటారు తెలుసా. అదే గురు, రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళతో ఏం చేయించారు? ఒక ప్రతిజ్ఞ చేయించారు. ప్రతిజ్ఞన ఆ, ఏమని? ఈ రోజు నుంచి మేము ఎవరు కూడా మందు తాగము, మాదక ద్రవ్యాలు వాడము అని అన్నారు. అది సాధ్యమంటావా? ఏంటో ఏమో, ఒక్కో సైడ్ ఏమో అంటుంటారు, ఇంకో సైడ్ ఏమో తాగుతూనే ఉంటారు. అది కాదు పాపారావు, గాంధీజీ పుట్టినరోజు అందరూ కూడా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. ఏంటంటే ఈరోజు నుంచి మాదక ద్రవ్యాలు మేము వాడము, మందు మేము వాడమని చెప్పేసి మంచిగా ఉండడం కోసం ప్రయత్నించారు. నీకు సంగతి తెలుసా? ఏంటి? ఎవరైతే మందు తాగుతారో, మాదక ద్రవ్యాలు వాడతారో వాళ్ళకి టికెట్ ఇవ్వాలంటే తెలుసా? ఎవరు? పొలిటికల్ పార్టీ వాళ్ళు. అది సాధ్యం అంటావా? మరి అలా అయితే ఎలక్షన్స్ టైంలో మరి వాళ్ళు చేసేదేంటి పాపారావు? అదే అర్థమైతలేదు. ఇప్పుడేమో ఇట్లా మాట్లాడతారు, ఎలక్షన్స్ రాగానే నాకోటి అంటారు. ఇక్కడ తీసుకో అంటారు. ఏంటి? ఒక మందు బాటలు, ఒక బిర్యానీ ప్యాకెట్. పాపారావు, గాంధీజీ పుట్టినరోజు ఏం చేసావు అడుగుతున్నారు. అదేనయ్యా, ఇవన్నీ జరుగుతున్నాయి. నువ్వేం చేసావు? ఇంకోసం కూడా తెలుసా? ఏంటి? అందరూ కూడా రోడ్లు ఉడుస్తున్నారు. ఎవరు? మినిస్టర్లు. మినిస్టర్ రోడ్ ఉడుస్తున్నారా? అది స్వచ్ఛ భారత్ కింద అన్ని కూడా నీట్గా ఉంచుకోవాలని చెప్పేసి, స్వచ్ఛగా ఉంచుకోవాలని చెప్పేసి వాళ్ళు దాన్ని క్లీన్ చేస్తున్నట్టుగా గాంధీజీ పుట్టినరోజు ఒక సింబాలిక్గా చేస్తున్నారు. ఏ సింబాలిక్ చేస్తున్నారో ఏమో, రోజుకి ఊర్లన్నీ కూడా కచ్చరా ఉంటుంది తెలుసా. అవునా? కచ్చరా ఉంటే అంటే వాటి క్లీన్ చేయాలి పాపారావు, మన పని. ఎవరు పట్టించుకోరు గురు. ఇంకోటి ఏమవుతుంది? ఇంకేముంది తెలుసా? ఆ రోజే ఢిల్లీలో ఏమైంది? ఏమైందో తెలుసా? ఏమైంది? 5,600 కోట్ల మాదక ద్రవ్యాలు దొరికాయంటే తెలుసా? అర్థం కాదు. ఏంటి? అన్నీ గాంధీజీ జయంతి రోజే జరగాల. అంటే నీలాంటి వాళ్ళు ముందుగానే దాచుకొని స్టాక్ తెచ్చుకొని పెట్టుకొని ఉంటారు, అవన్నీ దొరికేసి ఉంటాయి. అందుగురించే అందరూ ఎవరు కూడా గాంధీ జయంతి రోజు దీక్ష తీసుకోవాలి. ఏమని? మేము ఇక్కడి నుంచి మాదక ద్రవ్యాలు వాడము, ఇంకోనేమో ఇక్కడి నుంచి ముందు మానేస్తాము, ఇంకోటి ఏంటంటే పార్టీలలో ఎవరు కూడా ముందు తాగమంటున్నారు. ఇవన్నీ కాదు కానీ పాపారావు, సింపుల్ గా బ్యాన్ చేస్తే అయిపోయింది కదా. అదే వచ్చింది. ఏ రోజైతే బ్యాన్ చేశారో ఆ రోజు సేల్ పెరిగిపోతుంది తెలుసా. సేల్ పెరుగుతుందా? ఎక్కడి నుంచి? పక్కూరు వాళ్ళకి. అది మంచిది కాదు, బ్యాన్ చేయాలంటున్నారు. అది సాధ్యం అయ్యేద్దా అని అడుగుతున్నాను. అంటే ఎలాగో మీరు దీక్ష తీసుకున్నా కానీ దీక్ష ఫాలో అవ్వరు, అవే అవుతూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. దాని బదులు సింపుల్గా బ్యాన్ చేస్తే అయిపోయింది కదా. అదే నాకేం ఎరుక. మీ ఊళ్ళో ఏమనుకుంటా? నాకేం ఎరుక. మరి ప్రమాణం చేస్తారు కదా. నాకేం ఎరుక అంతే. సరే కానీ పాపారావు, దీక్ష అంతే గుర్తొచ్చింది. మనకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ప్రాయశ్చిత్త దీక్ష చేశారు కదా, అది నిన్నటితో విరమించేశారనమాట. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ వారాహి సభ, డిక్లరేషన్ సభ స్టార్ట్ చేస్తున్నారు 4 గంటలకే. సో మరి దాని గురించి ఏమైనా తెలుసా నీకు? నీకు సంగతి తెలుసా? దీక్ష ఎందుకు చేస్తున్నాడు తెలుసా? పవన్ కళ్యాణ్ సార్ దీక్ష ఎందుకు చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ సార్ దీక్ష ఎందుకు చేస్తున్నాడంటే లడ్డూలో కల్తీ జరిగిందని దీక్ష చేస్తున్నాడు. అసలు కల్తీ జరగలేదు అంటున్నారు కదా. ఎవరు?
కల్తీ జరిగినట్టు ఎక్కడైనా సాక్ష్యాలు దొరికాయా? అంటే ఆల్రెడీ విచారణ చేయించమని చెప్పారు కదా పాపారావు. అదే విచారణ చేయించామని, విచారణలో తెలియకుండానే అప్పుడే లడ్డూలో కల్తీ జరిగిందని దీక్ష చేస్తున్నాడు. అసలు ఏందో ఏమో. అలా కాదు పాపారావు, ఇంకా వాళ్ళ కూతుర్లతో డిక్లేషన్ కూడా ఇచ్చాడంట తెలుసా. అది కాదు గురు, ఈయనేమో సనాతన ధర్మం గురించి అట్లా ఇట్లా మాట్లాడతాడు, ఇంట్లో ఏమో వాళ్ళ కూతురేమో సనాతన ధర్మం పాటించాడంట. ఇదే సంగతి గురు. అంటే ఇంకో సంగతి తెలుసా, ఆ, ఈయన డివిడి సీఎమా లేకపోతే యాక్టరా లేకపోతే సనాతన ధర్మం కావాడే వ్యక్తి ఏం అర్థమవుతలేదు గురు. ఎవరు? అంటే మల్టీ టాలెంటెడ్ పాపారావు. మల్టీ టాలెంటెడ్ పర్వాలేదు కానీ ఇలా ఏంటి ఒక సైడ్ ఏమో నేను సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాను అని గట్టిగా మాట్లాడుతుంటాడు, ఇంట్లోనేమో వాళ్ళ కూతురేమో సనాతన ధర్మాన్ని పాటించారంట. అంటే ఆయన అలా అనలేదు, అన్ని మతాలని రెస్పెక్ట్ చేస్తా అంటున్నారు. యాజ్ ఏ హిందూగా ఆయన సనాతన ధర్మాన్ని కాపాడుతా అంటున్నారు కదా, క్లారిటీగా ఉంది కదా. ఏందో ఏమో ఇట్లా చేష్టలు ఏం కాపాడుతారో ఏమో. అదేంటి పాపారావు అంత మాట అన్నావు? 11 రోజులు దీక్ష కూడా చేశారని, ప్రాయశ్చిత్త దీక్ష. అదే అర్థం అవుతలేదు. కల్తీ జరిగిందో లేదో తెలియదు, దానికోసం దీక్ష. ఇంకోనేమో సనాతనం కాపాడుతాను, ఇంట్లోనేమో ఎవరు సనాతనం పాటించారు, ఇంకానేమో ఆయన యాక్టింగ్ చేస్తాడు. పాపారావు యాక్టింగ్ అంటే ఆయన ప్రొఫెషన్ కదా పాపారావు, ఫస్ట్ నుంచి ఆయన అదే ప్రొఫెషన్ లో ఉన్నారు. అదే అర్థం అవుతలేదు. ఈ పవన్ కళ్యాణ్ సినిమా యాక్టరా, పొలిటికల్ లీడరా, లేకపోతే సనాతన ధర్మం కాపాడే వ్యక్తియా, ఏం అర్థం అవుతలేదు. జనాలు ఏమనుకుంటాం, అదే అందరు కన్ఫ్యూజన్లో ఉన్నారు గురు. ఏమంటున్నారు, నాకేం ఎరుక. ఇంకొకటి తెలుసా పాపారావు, ఈ రోజు జరిగే వారాహి డిక్లరేషన్లో కూడా జనాలందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు, ఏముంటుంది ఆ బుక్లో అని చెప్పేసి. తెలుసా? అంతే సంగతులు. నువ్వు ఏముంటుంది అనుకుంటున్నావు అంటే, కొంతమంది ఏమంటున్నారంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు ఉంటాయని అంటున్నారు, కొంతమంది ఏమో సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఏమైనా జరిగినా కానీ వాటికి సంబంధించి ఏమైనా అందులో ఉంటాయి అంటున్నారు, ఇంకొంతమంది లడ్డూకి సంబంధించి ఏమైనా ఉంటాయా అనేసి అంటున్నారు. అసలు నువ్వేమనుకుంటున్నావు, ప్రజలు ఏమంటున్నారు? అదే అర్థం అవుతలేదు. దేని గురించి మాట్లాడతాడో అర్థం అవుతలేదు. సీఎం సార్ అక్కడే ఉన్నారు, డిప్యూటీ సీఎం సార్ కూడా అక్కడే ఉంటున్నాడు. సీఎం సార్ వెళ్తారు, ఈరోజు సాయంత్రం బయలుదేరి రేపు చేరుకుంటారు. అదే అర్థం అవుతలేదు. వీళ్ళిద్దరు కూడా తిరుపతి ఇది పోయి లడ్డు గురించి మళ్ళీ అదే మీటింగ్ పెడతారా అర్థం అవుతలేదు. అంటే ఆల్రెడీ ఈరోజు సుప్రీంకోర్టు విచారణ మళ్ళీ స్టార్ట్ అవుద్ది, 3వ తారీఖు విచారణ వాయిదా వేశారు కదా, ఈరోజు విచారణ జరుగుద్ది. సో దాని తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో తెలుసుద్ది. అప్పటి వరకు అందరు ఆగాలి కదా, ఎవరు పడితే అది మాట్లాడకూడదు కదా. కల్తీ జరిగిందా, కల్తీ జరగలేదా, వైఆర్సీవి వాళ్ళ ఈ అంటే ఆల్రెడీ సుప్రీం చేసిన వ్యాఖ్యలకు సంబంధించి టీడీపీ వాళ్ళు, కూటమి నాయకులందరూ కూడా చెప్పారు, అంటే మేము మాట్లాడడానికి మాకు హక్కు ఉంది కాబట్టి మేము మాట్లాడాం, అట్ ద సేమ్ టైం సుప్రీం కూడా చెప్పింది కదా అంటున్నారు. మరి అదే అంటున్నా, ఎవరికి ఏ క్లారిటీ లేకుండా ఉన్నారు తెలుసా. మరి సామాన్యుడు ఏమనుకుంటున్నాడు, నాకే ఎరుక. అలా కాదు పాపారావు, ఈరోజు వరహాయి పుస్తకం రిలీజ్ చేస్తున్నారు కదా సీఎం సార్, డిప్యూటీ సీఎం సార్. అదే డివిడి సీఎం. అంటే పాపారావు నిన్న ఏదో ట్రోల్ చేశారంట మన పవన్ కళ్యాణ్ని, పీకే లాగా కార్టూన్ గీసి నేషనల్ ఛానల్లో రాంగ్ నెంబర్ అని చెప్పి, మన పీకే మూవీ యాక్టర్ అమీర్ ఖాన్ లాగా. అంతే మరి, పవన్ కళ్యాణ్ కూడా అట్లనే చేస్తున్నాడు తెలుసా. పాపారావు పవన్ గురించి అలా మాట్లాడకు. ఎందుకు, నువ్వు హట్ అవుతావా? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని కాదు, కూలర్. నేను సామాన్యుడు ఏమనుకుంటున్నాడు, నాకేం ఎరుక పాపారావు, నాకేం ఎరుక. అంటే సాక్ష్యాలు తెలియకుండా అటు మనం అధికార పార్టీని అనకూడదు, విపక్ష పార్టీని కూడా అనకూడదు కదా పాపారావు. అదే అంటున్నా అక్కడి నుంచి, నీకు అర్థం అవ్వట్లేదా? సాక్ష్యాలు లేకుండా లడ్డూలో కల్తీ ఉందా లేదా అని అందరూ మాట్లాడుతున్నారు, దాని గురించి దీక్షలు చేకొడుతున్నాడు, ఇంకా అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అసలు నాకేం అర్థం కావట్లేదు తెలుసా. సామాన్యుడికి ఏమనుకుంటున్నాడు, నాకే ఎరుక అంటున్నాడు. పాపారావు క్లారిటీగా లేదు పాపారావు. నాకు కాదు క్లారిటీ. మరి మొన్నటిదాకా ఏంటి పాపారావు, డైవర్షన్ చేయడానికి ఇదంతా స్టార్ట్ చేశారని కూడా అన్నా నువ్వు. అదే అంటున్నా, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు తెలుసా. 100 రోజులు ఈ గవర్నమెంట్ ఏం చేసిందో చెప్పకుండా జనాలందరినీ కూడా తక్కువ దారి నువ్వు అలా అంటున్నావు తెలుసా, కానీ 100 రోజుల కూటమి పరిపాలన చాలా బాగుందని చెప్పి మన ఛానల్లోనే చాలా మంది మాట్లాడారు తెలుసా, కూటమి ప్రభుత్వం బాగుందని. నీకో సంగతి తెలుసా, నేను ఛానల్ గురించి మాట్లాడట్లేదు, అంటే సామాన్యుడు ఏమనుకుంటుండో చెప్తున్నాను తెలుసా. సామాన్య ప్రజలు మాట్లాడిన బయటసే మన ఛానల్లో ప్లే చేశారు, మన బీఆర్కే న్యూస్ లో. తెలుసా విషయం? ఓకే ఓకే ఓకే. పాలన మంచిగా జరిగిందంట. అవునా, నాకేం ఎరుక. మరి ఏం తెలియకుండా ఎలా పాపారావు? నాకేం ఎరుక.
సరే సరే చాలా కష్టపడిపోయావు కానీ సరే ఏంటి తెలంగాణలో రెవెన్యూ అంతా తగ్గిపోయిందంట దేనివల్ల ఎందుకు తగ్గుతుంది? నీకో సంగతి తెలుసా? మ్మ్. రోజు రోజుకి తెలంగాణలో రెవెన్యూ తగ్గుతుందంట తెలుసా? ఎంత తగ్గుతుంది? ఇక్కడ రాసుకున్నా, ఇక్కడ రాసుకున్నాం. ఏకర్లో అది కదా ఇక్కడ ఇక్కడ రాసుకున్నాం. ఎంత రాసుకున్నాం? ప్రతి నెల టార్గెట్ కంటే 2,000 కోట్లు తగ్గొస్తున్నాడు తెలుసా రెవెన్యూకి, తెలంగాణకి. ఎందుకు తగ్గుతున్నాయి? ఏముంది, ట్యాక్సులు కడతలేరు, బిజినెస్లు అవుతలేవు, అందు గురించి రెవెన్యూ తగ్గిందంట తెలుసా. అంటే గత ప్రభుత్వం బాగుంది, అప్పుడు ట్యాక్సులు బాగా వచ్చినాయి, ఇప్పుడు బాగాలేదంటావు అంతేనా? కాదు కాదు, ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్స్ తోటి కొందరు ట్యాక్స్ కడతలేరు. ఇంకానేమో వరదలు వచ్చాయి కదా, ఈ వరదల్లో కూడా కోట్లు నష్టం వచ్చింది, రోడ్లు ఏమో కొట్టుకుపోయాయి, ఇంకానేమో రైతులు ఏమో కష్టాల్లో ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా, వీటన్నిటికి డబ్బులు కావాలి. గవర్నమెంట్ దగ్గర మాత్రం డబ్బులు లేవంట. మరి ఎలా ఖర్చు పెడతారు ఇవన్నీ? ఏంటో ఏమో రైతులకు ఏమి ఇస్తారో. అంటే పాపారావు, గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయింది, లంక బిందులు ఉన్నాయి అనుకుంటే ఇత్తడి బిందులు ఉన్నాయి, మళ్ళీ రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి టైం పడుద్దని ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్పేశాడు కదా. ఎంత చెప్పినా కూడా కష్టకాలంలో ఎవరి కోసం అవో కదా, రైతుల కష్టాలు ఇక్కడ అవుతాయి. రోడ్లు కొట్టుకుపోయిన రోడ్లు ఎప్పుడు బాగు చేస్తారు, ఇవన్నీ ఎక్కడ బాగుపడతావో ఏమో. మా ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే బస్సులే వస్తారో తెలుసా. ఎందుకు? రోడ్లు కొట్టుకుపోయి రోడ్లు బాగా చేయించాలి. రోడ్లు బాగు చేయించాలంటే డబ్బులు ఉండాలి కదా, ఎవరి దగ్గర? గవర్నమెంట్ దగ్గర. మరి లేదు. మరి అంటే గవర్నమెంట్ ఖజానా ఖాళీ అయిపోయిందంట కంప్లీట్గా. అంతే కదా మరి. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏమైనా ఇస్తుందా అంటే అంతో ఇంత ఇచ్చి ఎలగొట్టేసింది తెలుసా. అవును, బడ్జెట్లో మొండిచే చూపించింది. ఇవన్నీ చూస్తుంటే ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో ఏమో, ఎట్లా అవుతుందో ఏమో, నాకేం అర్థమవుతలేదు గురు. నువ్వేమంటావు? నాకేం ఎరుక. అంతే అంటావా? సరే కానీ నువ్వు ఎలాగో ఇప్పుడు గవర్నమెంట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కేటీఆర్ కూడా ఏదో అన్నాడంట రేవంత్ రెడ్డిని, అంటే ఈ గవర్నమెంట్ని, అంటే మూసీ బ్యూటిఫికేషనా లేదంటే లూటిఫికేషనా అనేదో అన్నారంట కదా. ఈగో సంగతి తెలుసా, రోజుకి మూసీ మీదనే పాలిటిక్స్ జరుగుతున్నాయి. నువ్వేమంటావు? ఇది మూసీ పాలిటిక్స్ అయిపోయింది తెలుసా. ఏం పాలిటిక్స్? మూసీ పాలిటిక్స్. నాకు అర్థమైంది నువ్వేమన్నావు. తెలంగాణ పాలిటిక్స్ మూసీ పాలిటిక్స్ లాగా అయిపోయింది గురు. అవునా? ఎందుకు? ఎందుకంటే మూసీ మీదనే నడుస్తూ ఉంది రోజుకి జగడం. అవునా? ఆయన ఒక్కలాగా ఉంటాడు, ఈయన ఇంకోలాగా ఉంటాడు. అలా కాదు పాపారావు, ఇది మూసీ నది గురించి ఎవరు కూడా కష్టపడకూడదు, నది ప్రవాహం వెళ్ళినప్పుడు అందరూ ఇల్లు కొట్టుకుపోతున్నాయి కదా, దాని గురించి ఇక్కడ ఇల్లు ఖాళీ చేస్తున్నాం అంటున్నారు. కానీ కేటీఆర్ ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నారు? ఇదంతా కూడా రాహుల్ గాంధీ ప్లాన్ అంట. ఎందుకు? ఎందుకంటే ఈ టెండర్లన్నీ కూడా రాహుల్ గాంధీ చెప్పిన వాళ్ళకే వెళ్తాయి, దానివల్ల ఈ డబ్బులన్నీ కూడా రాహుల్ గాంధీకే వెళ్తాయి. ఇదంతా కూడా రాహుల్ గాంధీ చేసిన స్కెచ్ అంటున్నాడు. ఎవరు? కేటీఆర్. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? నిజం చూపిస్తే పురాణా పూల్ అంటే మూసీ నది పైన ఉంది, అక్కడి నుంచి దూకి చచ్చిపోతా అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళ. నువ్వేమంటావు? నాకేం ఎరుక. అంటే మరి ప్రజలు చూసారు కదా పాపారావు, లాస్ట్ బీఆర్ఎస్ టైంలో, ఇప్పుడు కాంగ్రెస్ టైంలో, మరి వాళ్ళు ఏమంటున్నారు మూసీ సుందరీకరణ గురించి? ఏమంటారు? డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండానే కూల్ చేస్తున్నాడు. ఇంకానేమో మూసి వివిధ ఉన్న జనాలంటే ఈ గవర్నమెంట్కి పట్టి లేదు. ఇంకానేమో అక్కడ హైటెక్ సిటీ దగ్గర అక్కడక్కడేమో ఫామ్ హౌజులు ఉన్నాయి, అవి కూల్చట్లేదు. ఇంకానేమో ఐటీ టవర్స్, కమర్షియల్ టవర్స్ ఇవన్నీ కూడా మూసి మీదే ఉన్నాయి. అంటే చాలామంది రాజకీయ నాయకులు కూడా అంటున్నారు కదా పాపారావు, అంటే పేదవాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చేయొచ్చు, ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ కూడా శాంక్షన్ చేసిన తర్వాత చేస్తే బాగుంటుందని కూడా అంటున్నారు కదా. కానీ రేవంత్ రెడ్డి సారు ఊరిగా కూర్చుంటాడా? తొందర పడ్డాడు తెలుసా. హైడ్రా తీసుకొచ్చిండు, రాత్రి గిల్లులు కొట్టిండు. దీనివల్ల ఏమవుతుందో తెలుసా, సీఎం రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుందంటే తెలుసా. అవును పాపారావు, మొన్న ఎవరైతే బాధితులు ఉన్నారో మార్క్ చేసిన ఇళ్ళని కూడా కూల్చేశారు కదా, వాళ్ళలో కొంతమంది ఏమన్నారంటే ఎలక్షన్స్కి ముందు ఇది ప్రజాపాలన, ఎలక్షన్స్ తర్వాత రాక్షస పాలన కూడా అంటున్నారు. అదే ఎవరు ఏమన్నా కూడా ఇంటికి పోయి ఎవరైనా రెడ్ కలర్ పెడతారా? ఎవరైనా ఇంటికి వెళ్ళి మీరు వెళ్ళండి కూల కొట్టేస్తూ ఉంటారా? 20 సంవత్సరం 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారండి? అసలే పండుగలు వస్తున్నాయి, దీపావళి, దసరా, ఎక్కడికి పోతారు, ఏం చేసుకుంటారు, ఏందో ఏమో నాకేం ఎరుక లేదు.
సర్లే కానీ పాపారావు, ఇప్పుడు మంత్రి సీతక్క ఉన్నారు కదా. సీతక్కనా? ఆ, సీతక్క ఏమంటుందో తెలుసా? నీకు తెలుసా? నాకేం తెలుసు. సీతక్క ఏంటి పాపారావు మరీ అలా మాట్లాడారు కేటీఆర్ గురించి? సీతక్క ఏమంది తెలుసా? ఉమ్, ఏమంది పాపారావు? అయ్యే ఊరుకోయ్యా నువ్వు. నాకు తెలుసు సీతక్క ఏమందో. ఏమంది పాపారావు? ఏముందంటే సీతక్క కేటీఆర్ని నోటిని యాసిడ్ పోసి కడగాలట. అవునా? ఆ, ఎవరన్నా మౌత్ వాష్తో కడుక్కుంటారు పాపారావు. కానీ కేటీఆర్ ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడట, వాళ్ళని సరిగ్గా గౌరవించట్లేదంట, రోజుకోసారి ఒక్కొక్క మాట అంటున్నాడంట, నీచంగా చూస్తున్నాడంట. సీతక్క అంటుంది. సీతక్క అంటుందా? ఆ, ఎందుకంటావు? అదే గురు, ఏమైంది? అదే అక్కడ కూర్చొని, ఇక్కడ అదే విఆర్ఎస్ ఆఫీస్లో కూర్చొని 4 గోడల మధ్యలో ఏదేదో స్టేట్మెంట్స్ చదువుతున్నాడంట. దమ్ము ఉంటే బయటికి రా, నాతో మాట్లాడు అంటుంది సీతక్క. అవునా? ఆ, మరి సీతక్క అట్లా అంటుంది కదా, మరి ఇంకా అసలు ఇవన్నీ నిజమంట? ఇంకో విషయం కూడా ఉంది సీతక్క. ఏమంది? మేమందరం కూడా మహిళలు, మా గురించి ప్రజలకు తెలుసు. ఇంకానేమో వీళ్ళందరూ కూడా మాకు ఓటేసి గెలిపించారు. గెలిపించారా? అందు గురించి మేమందరం కూడా చాలా స్ట్రాంగ్, దమ్ము ఉంటే బయటికి రా అంటుంది తెలుసా మేము గెలిచి సీతక్క. వచ్చాము అంతేగాని నామినేట్ అయ్యి పదవులు దక్కించుకోలేదు అందు కదా సీతక్క. అదే అంటున్నా, అందు గురించే మేమందరం కూడా స్ట్రాంగ్గా ఉన్నాం, దమ్ము ఉంటే బయటికి వచ్చి మాట్లాడు అంటుంది. ఇంకో సంగతి ఏముంటుంది తెలుసా? ఏమంటుంది? ఎప్పుడు కూడా ఈ విఆర్ఎస్ గవర్నమెంట్ మహిళల్ని చులకనగా చూస్తుందంట తెలుసా. అందు గురించి వాళ్ళ గవర్నమెంట్లో ఎవరికి ఎక్కువ ఆడవాళ్ళకి సీట్లు కానీ మినిస్టర్ పదవులు కానీ ఇవ్వలేదంట తెలుసా. మరి అలా అయితే అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి కొన్ని మాట్లాడినారు కదా, దానికి కూడా వీళ్ళందరూ కూడా ఫీల్ అయ్యారు కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా. అదే అర్థం అవుతలేదు. ఆయన ఈయన అంటాడు, ఈయన ఇంకోసం కూడా తెలుసా? కేటీఆర్ ఏమన్నాడు తెలుసా? వామ్మో తెలుసు పాపారావు. కేటీఆర్ ఏమన్నాడు అంటే తెలుసా? తెలుసు. సీఎం నోటిని ఫినాయిల్తో కడగాలంట, అది కూడా బాత్రూమ్ వేస్ట్ తోటి. ఎవరిట్లా మాట్లాడతారా గురు? ఎందుకు పాపారావు వీళ్ళు ఫినాయిల్లు, యాసిడ్లు, బాత్రూమ్లు ఎందుకు ఇట్లా మాట్లాడుకుంటున్నారు? అక్కడ దాకా దిగజారిపోయారు. ఈ పాలిటిక్స్ అన్నీ కూడా ఫినాయిల్, యాసిడ్ ఇక్కడికి వచ్చేసాయి. ఈ సామాన్యులకి, ఈ ప్రజలకి వీళ్ళు ఏం చేస్తారో ఏమో నాకేం ఎరుక. అంటే ఓ పక్కన హైడ్రా గురించి ప్రజలు బాధపడుతున్నారు, తర్వాత రైతు బంధు రాక కొంతమంది బాధపడుతున్నారు, అలాగే వరదల వల్ల నష్టపోయిన వాళ్ళు బాధపడుతున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఎందుకు ఇవన్నీ పాపారావు? అదే అర్థమైతలేదు. దాని గురించి మాట్లాడకుండా, దీని గురించి మాట్లాడకుండా, అసలు ప్రజల సమస్యల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎంతసేపు వాళ్ళ వ్యక్తిగత సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ఇంకో సంగతి తెలుసా? ఇవన్నీ కూడా హైడ్రా నుంచి, మూసీ నుంచి తప్పుదో పట్టించడం కోసమే ఇలా చేస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు తెలుసా. అంటే ఇంతకు ముందు కూడా పాపారావు పాలిటిక్స్ అనగానే సమస్యలపై మాట్లాడుకునే వాళ్ళు, ఇది చేయట్లేదు అది చేయట్లేదు అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వ్యక్తిగతంగా అటాక్ చేసుకుంటున్నారు కదా. అదే అర్థమైతలేదు. అసలు పాలిటిక్స్ అంటే వీళ్ళేనా, లేకపోతే సామాన్య జనుల గురించి వీళ్ళు ఏమైనా ఆలోచిస్తారా? నాకేం ఎరుక. సరే కానీ ఇప్పుడు కొండా సురేఖ గారు ఉన్నారు కదా, ఆవిడ సమంత పైన చేసిన వ్యాఖ్యలు తెలుసా నీకు? అయ్యో అడక్కు అసలు. తెలుసా? సురేఖ అక్క మొత్తం దుమ్ము దులివేస్తుంది. దుమ్ము దులిపేస్తుందా? అంటే ఆవిడ ఏదో దగ్గరుండి చూసినట్టు విన్నట్టు ప్రత్యక్షంగా చెప్పారు కదా, అది నిజమేనా పాపారావు? ఏందో ఏమో సురేఖ అక్క అట్లా మాట్లాడొచ్చా? అసలు అది నిజం కాదని ఓ పక్కన సమంత ఖండించింది, నాగార్జున రెస్పాండ్ అయ్యారు, మొత్తం సినీ ఇండస్ట్రీ కూడా రెస్పాండ్ అవుతున్నారు. అయినా కానీ ఆవిడని హట్ చేస్తే ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటాను తప్ప కేటీఆర్ విషయంలో తగ్గను అని చెప్పేసి అంటున్నారు. ఏంటి ఇదంతా? ఇదంతా కూడా కేటీఆర్ కోవంతో అట్లా చేస్తున్నారంట తెలుసా. కేటీఆర్ అందరికి డ్రగ్స్ అలౌట్ చేసాడంట, ఇంకానేమో సినిమా వాళ్ళ యొక్క ఫోన్ ట్యాప్ చేసాడంట, ఇవన్నీ గలీజ్ ఫోన్లు చేసిండంట కేటీఆర్ తెలుసా. అవునా? ఇంకో సంగతి తెలుసా? ఏంటి? దీనివల్ల చాలామంది అమ్మాయిలు సినీ పరిశ్రమకు దూరం అవుతున్నారంట. సినీ పరిశ్రమకు దూరం అవుతున్నా? ఎందుకు? వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నారంట. అవునా? ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? అదే కొండ సురేఖ అక్క అంటుంది తెలుసా. మరి నిజమా? ఏందో ఏమో. మరి మిగతా వాళ్ళు ఏమంటున్నారు? ఏమంటున్నారు? బిగ్ బాస్ ఏమంటున్నాడు? అదే బిగ్ బాస్ అంటున్నాడు, వీటితో నాకు ఏ సంబంధం లేదు, నా పేర్లు ఇక్కడ లాక్కండి అంటున్నారు. ఎవరు? బిగ్ బాస్. ఓ నాగార్జున.
మరి సమంత ఏమంటుంది? సమంత ఏముంటుంది, నాకు దీనికి ఏ సంబంధం లేదు, నేను కూడా నీలాగే మహిళనే, నువ్వు అలా అనవచ్చా అంటుంది. కానీ అవునా? కాదు పాపారావు, ఇప్పుడు సమంత నాగ చైతన్య ఇద్దరు డివర్స్ తీసుకొని విడిపోయి చాలా కాలం అయింది. నాగ చైతన్య ఒక స్టెప్ ముందుకేసి మొన్ననే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ టైంలో ఇలాంటి కమెంట్స్ పాస్ చేయడం కరెక్టేనా? అదే మరి పొలిటికల్ లీడర్స్కి ఎప్పుడు ఏ కామెంట్ చేయాలో అర్థమే కాదు. ఎంతసేపు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అంటారు, కానీ సామాన్య మానవుడి గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారు అసలు? అంటే అసలు రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తిని తీసుకురావడం ఏంటి అసలు? అదే అంటే ఇది కూడా ఒక రకమైన డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా? అయ్యో, ఇంకా అర్థమవుతలేదా? ఈ కూడా చేస్తుంది అంతా అదే పాలిటిక్స్. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చింది ఇది టాపిక్. ఏది? అంతే. డైవర్షన్ పాలిటిక్స్. డైవర్షన్ పాలిటిక్స్. ఏపీలో వచ్చింది ఫస్ట్, ఇప్పుడు తెలంగాణలో వచ్చింది. మూసీలో స్టార్ట్ అయింది, ఫిలిం ఇండస్ట్రీకి పోయింది. ఓకే, ఇప్పుడు హైడ్రా మూసీ దీనంతా పక్కదారి పట్టించడానికి డైవర్షన్ స్టార్ట్ చేశారు అంటావు, అంతేనా? మూసీ దగ్గర స్టార్ట్ అయిన ఈ పాలిటిక్స్ ట్రోలింగ్ దాకా పోయి అక్కడి నుంచి సినీ పరిశ్రమకు వెళ్ళింది. చూసావా మూసీ ఎక్కడి దాకా వెళ్ళిందో? అంటే ఏంటి? అదే మూసీ పాలిటిక్స్. మూసి పాలిటిక్స్. పాపారావు, నువ్వు ఏమంటున్నావు? మూసీ పాలిటిక్స్ అంటున్నాం. సరే అర్థమైందిలే, మూసీ నదిలాగా ఈ పాలిటిక్స్ అన్ని అలా ఉన్నాయి అంటున్నావు, అంతే కదా పాపా? నాకేం ఎరుక. సరే సరే, చాలా విషయాలు అయితే తీసుకొచ్చా పాపారావు. ఇంకేమన్నా మిగిలిపోయి ఉన్నాయా, లేదు అంటే మనం రేపు మాట్లాడుకుందామా? ఇంకో విషయం అని తెలుసా? ఏంటి? ఈరోజు దసరా పండుగ స్టార్ట్ అయింది. అవును. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త ఇంటికి వెళ్ళండి, మ్మ్. అంతేగాని అక్కడ ఇక్కడ తిరగండి. రాత్రి లేట్ అయినా కానీ ఇంటికే రండి. అవునా? ఆ, ఎందుకు? ఎందుకంటే ఏదో ఏదో జరుగుతుందంట. ఏదో జరుగుతుందా? ఏం జరుగుతుంది? నాకే ఎరుక. సరే పాపారావు, చాలా విషయాలు పట్టుకొచ్చావు, చాలా విషయాల్ని షేర్ చేసావు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఉంటాను, నమస్తే. బాయ్. సో ఇది వాటి స్పెషల్ చిట్ చాట్ విత్ ఏమైంది పాపారావు. కీప్ వాచింగ్ విఆర్కే న్యూస్.